ఏందుంది మీ దగ్గర? ఏందుంది? అన్నీ పోయినాయి. ఏం మిగల్లా? మీరు తెలంగాణకు ఏం మిగిల్చలేదు, మీ దగ్గర కూడా ఏం మిగల్లా. ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి. మర్యాదగా ఉంటేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఆ రోజు న్యూయార్క్లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రపంచంలో 8వ వింత అన్నారు. ఏమైంది అధ్యక్ష? వింత 3 ఏళ్లలో కుప్పగూలింది. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే, వయసు ఉన్నది సరే, మీరిద్దరు ఆడ ఆశపడుతున్నారు, పెద్ద మనిషి వదిలేటట్టు లేడు. మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సావుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు, ఈయనకి ఇస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారి పోతున్నాడు, మా చిన్నసారి వస్తుండని భజన సంఘం పెట్టి భజన చేసిరు. నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అవుతాయని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని. సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు, ఎవర్రా వాడు అన్నాడు, ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు ఆశపడ్డా ప్రయోజనం లేదు. ఆయన బాగుండాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ప్రతిపక్షంలో ఉండే ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష. మీరన్నా ఆ వేదిక మీద నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి అధ్యక్ష. మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో, కనీసం వాళ్ళకి ఏమైనా మంచి వచ్చేటో చెప్పనీకే. కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మాని మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కేటీ రామారావు గారు ఇవ్వండి సార్, క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా, వారి గురించి కూడా మాట్లాడారు, ఇవ్వండి. తర్వాత ఇస్తా మీరు మాట్లాడండి. అధ్యక్ష మరి రిప్లై అయిపోయిందా సార్, లేక రిప్లైయా ఇంటర్వెన్షన్ ఏంటి సార్? ఇది రిప్లై ఇచ్చిండ్రా? ఇది ఇంటర్వెన్షన్ అయింది. రిప్లై ఇస్తాడు. గంట 20 నిమిషాలు మాట్లాడింది సార్. అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు. రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష, 2009 నుంచి చెప్తున్నాడు ఆయన. నేను ఆడ కూర్చుంటా అన్నాడు, కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత నిస్పృహ, ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు ఉన్నాడు అధ్యక్ష. ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష, మొన్న రవీంద్ర భారతిలా మనం ఎవడు నమ్ముతలేడు, మనకు అప్పు ఉడతలేదు, ఎవడు నమ్ముతలేడు, దివాలా తీసామని బయట చెప్తాడు. ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్ల అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష, ఆయన కరెక్టా ఈయన కరెక్టా, రాము ఆర్ రెమోనా, ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేను 18 గంటలు పనిచేస్తున్నా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, ఒక్కరోజు సెలవు పెట్టలే, నేను 40 సార్లు కాకపోతే 400 సార్లు పోతా ఢిల్లీ. పో అధ్యక్ష, నిన్నెవరు వద్దన్నారు, బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష. పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో, ఒకటి మించి ఒకటి, 1,78,000 కోట్లు, 40,000 కోట్లు తన్నుకొని వస్తున్నాయి. సంక్షేమం అద్భుతం, అన్నీ అయిపోయినాయి, 5 గ్యారంటీలు. మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 71,000 కోట్ల ఘాటా పడ్డది, ఖతమైపోయింది, మా 71,000 కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పిండు, స్టేషన్ గన్పూర్లో. ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను, ఓదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష, ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు, 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు. కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష, బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు 20,000 కోట్లతోని టెండర్లు, జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు, వాటర్ వర్క్స్లో 14,000 కోట్ల టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,400 కోట్ల టెండర్లు, ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల మెయిన్ రోడ్డు, 2 వైపులా 2 సర్వీస్ లైన్లు, మొత్తం 10 లైన్లు, 5,000 కోట్లు, మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు. ఇన్నిటికి పైసలున్నాయి కానీ 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, మహిళలకు ఇచ్చేందుకు 2,500 లేవు, దేనికి పైసలు లేవు అధ్యక్ష. రుణమాఫీ అధ్యక్ష. నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష, రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష. మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు